కేంద్రాలపై అమెరికా భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో అణుస్థావరాలు ధ్వంసమైనట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా నుంచి ఎంతో దూరంలో ఉన్న ఇరాన్లోని లక్ష్యాలపై ఎంత సమర్థవంతంగా దాడి చేసింది. అయితే ఈ దాడికి ఉపయోగించిన B-2 స్టెల్త్ బాంబర్ విమానాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటి వరకు ఈ విమానాలను అమెరికా మిత్ర దేశాలతో కూడా పంచుకోలేదు. అసలేంటి ఈ B-2 బాంబర్లు, దీని ప్రత్యేకతలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇజ్రాయెల్ కు తోడుగా యుద్ధ రంగంలోకి దిగి ఇరాన్లోని అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసిన అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లు, GBU-57 బంకర్ బస్టర్ బాంబులు, టోమాహాక్ క్షిపణులని అందుకు ప్రధానంగా ఉపయోగించింది. వీటిలో ముఖ్యంగా B-2 స్పిరిట్ బాంబర్లు కాగా ప్రస్తుతం అమెరికా వద్ద ఇవి 21 ఉన్నాయి. రెక్కలు చాచిన నల్లటి గబ్బిలా లాంటి ఆకారంతో సంప్రదాయ యుద్ధ విమానాల తీరుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ యుద్ధ విమానం ఇందులోకి లేచిందంటే ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తుంది. పటిష్ట గగనతల రక్షణ వ్యవస్థలను ఏమారుస్తూ గుట్టు చప్పుడు కాకుండా వచ్చి పెను విధ్వంసం సృష్టిస్తుంది. ఈ లోహ విహంగాన్ని ఇరాన్లోని ఫోర్డో అణు కేంద్రాన్ని ధ్వంసం చేయడం కోసం అమెరికా ఏరుకోరి రంగంలోకి దించింది. ఈ యుద్ధ విమానాన్ని అమెరికా మిత్ర దేశాలకు ఇప్పటివరకు ఇవ్వలేదు. ప్రచున్న యుద్ధ కాలంలో ఘర్షణలు చెలరేగితే సోవియట్ యూనియన్ గగనతలంలోకి చొచ్చుకెళ్లి అణ్వస్త్రాలను జారవిడిచేందుకు B-2 బాంబర్ ప్రాజెక్టును 1980లలో అమెరికా చేపట్టింది. నార్థ్రాప్ గ్రూమన్ సంస్థకు ఆ బాధ్యతను అప్పగించింది. ఈ బాంబర్ విమానం బలమైన ప్రత్యర్థి గగనతలంలోకి ప్రవేశించాల్సి ఉన్నందువల్ల అక్కడి రాడర్లు, గగనతల రక్షణ వ్యవస్థలను ఏమార్చేందుకు వినూత్న డిజైన్, స్టెల్త్ పరిజ్ఞానంతో ఆ సంస్థ దీన్ని రూపొందించింది. అద్దాన్ని తాకిన కాంతి కిరణాలు తిరిగి ఎలా రిఫ్లెక్ట్ అవుతాయో ఇదే రీతిలో రాడర్ కేంద్రాల నుంచి వెలువడే రేడియో తరంగాలు విమానాలను తాకాక పరావర్తనం చెందుతాయి. అవి తిరిగి ఆ కేంద్రాలకు వస్తాయి. దీని ఆధారంగా ఆ విమానం ఆచూకీని ఆ రాడర్ పసిగడుతుంది. దీనికి భిన్నంగా విమానాన్ని తాకిన రాడర్ తరంగాలను చెల్లాచెదురు చేస్తుంది. దీంతో నింగిలో ఆ లోహ విహంగం ఉనికిని గుర్తించడం సాధ్యం. యుద్ధ విమానాల్లో వాడే ఆ తరహా పరిజ్ఞానాన్ని స్టెల్త్ టెక్నాలజీగా పేర్కొంటారు. B-2 యుద్ధ విమాన డిజైన్ ఎగిరే రెక్కను కల్పిస్తుంది. దీనికి ట్రైల్ ఉండదు. వినూత్న డిజైన్ వల్ల ఈ లోహ విహంగానికి రాడర్ సంకేతాలను రిఫ్లెక్షన్ చేసే లక్షణం చాలా తక్కువగా ఉంటుంది. ఆ తరంగాలను రాడర్ రిసీవర్ వైపు కాకుండా విభిన్న దిక్కుల్లోకి చెల్లాచెదురు చేస్తుంది. దీని బాడీని ప్రధానంగా తేలికైన మిశ్రమ పదార్థాలతో రేడియో శక్తిని అబ్జర్వ్ చేసుకునేలా ప్రత్యేకంగా రూపొందించారు. ఇక B-2 విమానాల్లో రాడర్ల బారి నుంచి తప్పించుకోవడానికి బాంబులను ఇంటర్నల్ షెల్ఫ్ లో ఉంచుతారు. రాడర్ల నుంచి వచ్చే సిగ్నల్స్ ను చెదరగొట్టేందుకు ఈ యుద్ధ విమాన అద్దాల లోపల బంగారంతో తయారైన పలుచటి మెషిన్ను ఏర్పాటు చేశారు. శత్రు రాడర్లకు చిక్కకుండా దాడులు చేయగలగడమే ఈ B-2 బాంబర్ విమానాల ప్రత్యేకత. రాడర్లు వెలువరించే సిగ్నల్స్ ను రిఫ్లెక్ట్ చేయకుండా వాటిని అబ్జర్వ్ చేసుకునే శక్తి వీటికి ఎక్కువగా ఉంటుంది. రాడర్ సిగ్నల్స్ రిఫ్లెక్షన్ శక్తిని రాడర్ క్రాస్ సెక్షన్ అని పిలుస్తారు. ఇది ఎంత తక్కువ ఉంటే దాని స్ట్రెంత్ సామర్థ్యం అంత ఎక్కువ ఉన్నట్టు. B-2 బాంబర్ల రాడర్ క్రాస్ సెక్షన్ కేవలం 0.0001 స్క్వేర్ మీటర్స్ ఉంది. అంటే ఇంత పెద్ద విమానం రాడర్ల దృష్టిలో ఒక చిన్న పొరుగుతో సమానం. సాధారణ విమానాల్లో అయితే రాడర్లు 400 కిలోమీటర్ల దూరంలోనే కనుక్కోగలుగుతాయి. కానీ B-2 బాంబర్లను అలా గుర్తించలేవు. అందుకే ఫోర్డో అణు కేంద్రం వద్ద ఇరాన్ మోహరించిన S-300 రక్షణ వ్యవస్థ వీటిని ఏమీ చేయలేకపోయింది. B-2 బాంబర్ల రేంజ్ దాదాపుగా 11,265 కిలోమీటర్లు. మధ్యలో ఒక్కసారి గాల్లోనే ఇంధనం ఎక్కిస్తే దాదాపు 18,500 కిలోమీటర్లు వెళ్ళగలదు. వీటి పేలోడ్ సామర్థ్యం దాదాపుగా 18,144 కిలోలు. అందుకే అత్యంత బరువైన GBU-57 బంకర్ బస్టర్ బాంబులను వీటి నుంచి ప్రయోగిస్తారు. ఈ B-2 స్టెల్త్ బాంబులను అమెరికా తొలిసారి 1999లో కుసావో యుద్ధంలో ఉపయోగించింది. చివరిసారిగా కిందటి సంవత్సరం అక్టోబర్లో యోమెన్లోని హౌతీ రెబల్స్ తలదాచుకున్న అండర్ గ్రౌండ్ బంకర్లపై దాడికి వాడింది. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, లిబియా దేశాల్లో జరిగిన యుద్ధాల్లో అమెరికా వీటిని ఉపయోగించింది. అయితే ఒక్కో B-2 బాంబర్ తయారీకి దాదాపు $200 కోట్ల దాకా అమెరికా ఖర్చు పెట్టింది. అందుకే అమెరికా వీటిని అరుదైన సందర్భాల్లో మాత్రమే వాడుతుంటుంది.